ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022 రాశి ఫలితాలలో కన్య రాశి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో మరి కన్య రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్య రాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలుగా ఉన్నాయి. హస్త, చిత్త 1, 2 పాదాలుగా ఉంటాయి. ఇక ఆదాయం చూస్తే 11 ఉంది, వ్యయం చూస్తే 5గా ఉంది, రాజపూజ్యం చూస్తే 4గా ఉంది, అవమానం 5గా ఉంది. అంటే ఆదాయ విషయంలో ఎక్కువగా రాబోతుంది. ఖర్చు దానికి సగానికి అంటే 5గా ఉంది. ఇక రాజపూజ్యం అయితే 4గా ఉంది, అవమానం 1 ఎక్కువగా అంటే అవమానం ఎక్కువగా ఉంది, ఆదాయం కూడా ఎక్కువగా ఉంది. ఇక ఈ శుభకృత నామ సంవత్సరంలో ఈ రాశి వారికి ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి, అంటే వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ద్వితీయార్థం కొంతమేరకు అనుకూలిస్తుంది. ముందుగా మీరు గమనించాలి, ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్తున్న విషయం. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు, అంటే ద్వితీయార్థం అంటే జూన్ నుంచి మొదలవుతుంది. అలా లెక్కలు వేసుకోండి. ఉగాది రాశి ఫలితాలు మళ్ళా అప్పుడు చెప్పబడతాయి. ప్రథమార్గంలో అంటే మొదటి మార్గంలో వ్యవహారాలు ఆశించినంత అనుకూలంగా అయితే ఉండవు. తప్పటడుగు వేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఆదాయం బాగున్నా కూడా సంతృప్తి అయితే ఉండదు. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. అయితే ఆ ఖర్చులు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఆ ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనకరంగానే ఉంటాయి. ఇక మీరు దంపతులైతే మీ మధ్య అవగాహన లోపం, అలాగే తరచూ అకాల అపోహాలు, అకాల గొడవలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ద్వితీయార్థం అంటే జూన్ తర్వాత మీకు ప్రతికూలతలు తొలగి కుదుట పడతారు. అంటే వ్యతిరేక అన్ని పోయి మీకు ప్రతికూలత అంటే అనుకూలతలు వస్తాయి. మీకు ఏదైతే వ్యతిరేకత ఉందో అవన్నీ పోయి అనుకూలంగా మీకు రాబోతున్నది. ఇక ఆలోచనలు ఏవైతే ఉన్నావో అప్పుడు మీరు వాటిని అమలుపరచగలుగుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. ఇక ఆశించిన సంబంధాలు కూడా వివాహం గురించి నిశ్చయమవుతాయి. ఇక అందరితో మంచి సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులైతే అధికారుల వేధింపులతో మనశ్శాంతి అయితే ఉండదు. ఇక ఒత్తిడి, పని భారం, మీ సమర్థత మరొకరికి కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పంట దిగుబడి బాగున్నా కూడా గిట్టుబాటు ధర రాకుండా ఉంటుంది. దీనివల్ల మీరు నిరుత్సాహం పొందుతారు. ఇక ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో వారికి చాలా ఆదాయం చాలా బాగుంటుంది. అంటే వ్యవసాయంలో కూడా తోటలు ఎవరైతే పెంచుతూ ఉంటారో, ముఖ్యంగా తోటల గురించి చెప్పాలంటే వారికి చాలా బాగుంటుంది. ఇక వ్యాపారాలు చేసేవారికి సామాన్యంగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలు కానీ చేస్తే అవి మీకు కలిసి రావు. ఇక హోల్సేల్ వ్యాపారులు కానీ లేదంటే అలాగే రిటైల్ మార్కెట్లో ఉన్నవారు కానీ నష్టాలు తప్పకుండా ఉంటాయి. ఇక ప్రియతముల గురించి మీరు ఆందోళన చెందుతారు. అంటే మీకు కావలసిన వారు, దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో, మీకు ఇష్టమైన వారు, వారి వల్ల వారి గురించి మీరు చాలా ఆందోళన చెందేవారుగా ఉంటారు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో విదేశీ ఉన్నత విద్యా అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి. ఇక మీరు ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది మీకంటే మీరు దానాలు చేయడం కానీ లేదంటే ఏదన్నా మీరు ఇవ్వడానికి ముందుకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. తరచు మీరు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు విరమించుకోవడం మీకు చాలా మంచిది. కాబట్టి కన్య రాశి వారికి ఇక ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది. కానీ ప్రథమార్థంలో కొన్ని చికాకులు ఉంటాయి. దానివల్ల మీకు చికాకు కలిగించే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తర్వాత ద్వితీయార్థంలో మీకు అంత అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇదండి శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022లో ఉండే రాశి ఫలితాలలో కన్య రాశి ఫలితాలు ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.